తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి చాలా జోష్లో ఉన్నావు? రియల్లీ? అవునరా, రోజు రాత్రి 11-12 వరకు బార్లోనో పబ్లోనో టైం పాస్ చేస్తూ మిడ్ నైట్ దాటి పడుకునేవాడివి. 9 అయితే గానీ లేచేవాడివి కాదు. ఈరోజు 7ంటికే జాగింగ్ డ్రెస్ వేసుకుని బయటికి బయలుదేరుతున్నావంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందిరా. ఎస్ డాడ్. నీలవేణి ఒక్కరోజు తాగకుండా ఉండమని ఎందుకన్నదో తెలియదు కానీ నిన్న మందు ముట్టనందుకు రాత్రి త్వరగా పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేసింది. మ్యూజిక్ విన్నాను. ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇదిగో ఈ జాగింగ్ డ్రెస్ కనపడింది. జాగింగ్కి వెళ్దాం అనిపించింది. స్టార్ట్ అయ్యాను డాడ్. రేయ్, ఒక్కరోజు తాకపోతేనే నీ దినచర్య ఇంతలా మారిపోయింది. మందుకు అడక్ట్ అయిన నువ్వు ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తే నీ లైఫ్ స్టైలే మారిపోద్ది తారక్. ఏం డాడ్, నిన్నొక్కరోజు నీలవేణి కోరుకుంది. మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? అలా అయితే కుదరదు. ఎందుకంటే తనంటే బర్త్డే గిఫ్ట్ కోరుకుని ఉండొచ్చు. మీరు కోరుకోవడానికి నా బర్త్డే నిన్ననే అయిపోయింది కదా. స్పెషల్ ఏం లేదు. నా మనసుకి అనిపించింది చెప్పాను, నువ్వేం ఫీల్ అవ్వకు. హే, ఐ నో డాడ్. ఈ ఇంటికి ఏకైక వారసుడు తారక్ సార్ తాళి కట్టిన భార్యని, నీలవేణి, కంచుకోట నీలవేణి. ఏంట్రా, ఇంకేమైనా చెప్పాలా? డాడ్, నీలవేణి సర్నేమ్ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకు? ఎందుకేంటి డాడ్, రాత్రి తను తాగాక ఎంత ఎమోషనల్గా మాట్లాడిందో మీరు కూడా చూశారు కదా. నా భార్యనంది, కంచుకోట కోడల్ని అనింది. అందరి ముందు అలా చెప్తుంటే తన మనసులో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకుని ఎలా మనకు సర్వీస్ చేస్తూ సైలెంట్గా ఉండిపోయిందా అనిపించింది. మనసులో ఉంటేనే బయటకు వస్తుంది డాడ్. ఇంటి పేరు మారిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమంటారు? మంచి ఆలోచన తారక్. నీలవేణి మనంటి మహాలక్ష్మి. తన పేరుకు ముందు మనంటి పేరు వస్తే అది మనంటికే శుభం అనిపిస్తుంది. నిజం డాడ్. అవునరా, మంచి సమయం చూసుకొని శ్రీకారం చుడదాం. షూర్ డాడ్. సరే, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. గుడ్. ఇక నీకు అంతా మంచే జరుగుతుంది తారక్. కాఫీ. అమ్మమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి? కాఫీ. కాఫీ కాఫీ అని అక్కిస్తున్నా, నువ్వు గ్లాస్ పట్టుకోవట్లేదు. ఆ మాటే పట్టించుకోవట్లేదు. నా గుండెంతా చల్లబోరింది. వేడి కాఫీ తాగినా సరే కోలుకునేలా లేను. ఏమైంది? ఒంట్లో బాలేదా? నువ్వు కంగారు పడకల్లుడు. ఇది పేదింట్లో ముసలి ప్రాణం. మహా అయితే ఇక్కడ ఆకలి బాధలు, అప్పుల బాధలు తప్ప ఏముంటాయి? నా మనవరాలు పెద్దింట్లో ఉంది. పెద్దవాళ్ళనే మాటలకి తను బాధపడుతూ ఉంటే కన్నవాళ్లుగా మనకి గుండె కోతే కదా. తనక్కడ ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తేనే భయంగా ఉందల్లుడు. ఇప్పుడేమైందని అంత బాధపడుతున్నావు? అంత తేలిగ్గా అడుగుతారేంటే? రాత్రి తారక్ బాబు పుట్టినరోజు వేడుకల్లో మీ అక్క తాగి ఇష్టానికి వాగిందని మీరే కదా కంగారుగా చెప్పారు. అక్కడ జరిగింది తలుచుకుంటే నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. మీరేమో ఇప్పుడు ఏమీ కానట్టు తాపీగా కాఫీ తాగుతావా అని అడుగుతున్నారు. పెద్దోళ్ళ నోళ్లలో అరుపు లేకపోయినా వాళ్ళ కళ్ళల్లో ఎరుపు మాత్రం అలాగే ఉంటుంది. మనసులో ఏం పెట్టుకుని ఏమంటారు అనేసి దిగులుగా ఉంది. అక్క అన్న దాంట్లో తప్పేముంది? తారక్ సార్ని భర్త అంది, వాళ్ళ అమ్మగారిని అత్త అంది.
వాళ్ళ కూతురు కాంచనా గారిని పెళ్ళయ్యాక కన్నవారింట్లో ఉండకూడదన్నది. కంచుకోట కోడలని గొప్పగా చెప్పుకుంది, అంతే కదా? ఏదో తప్పుగా అన్నట్టు మాట్లాడతావేంటమ్మమ్మా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే. నీకు వయసు అనుభవం ఉంటేగా. అక్క ఈ పాటికి లేచి కల్లాపి చల్లుకుని ముగ్గేసుంటుంది. తారక్ సార్ ఎందుకలా తాగావనగానే సిగ్గేసి కూడా ఉంటుంది. నేనిట భయపడుతూ ఉంటే మీకు తమాషాగా ఉందంటే? ఊరుకోండమ్మా. చూడత్త, వయసు మీద పడిందానివి నువ్వు కంగారు పడితే ఆరోగ్యం పాడవుతుంది. నీలవేణి పొరపాటున తాగి అలా మాట్లాడిందని అందరికి తెలుసు కదా. అప్పుడే కోపడిన వాళ్ళు ఇప్పుడేదో అంటారని ఎందుకు భయపడతావు? పెద్దోళ్ళ మనసుల్లో ఏమనుకుంటారో ఊహించలేవు. పైకి నవ్వుతున్నా లోపల నాగుపాముల బుసలు కొడుతూ ఉంటారు. కాదంబరి వాళ్ళు నీలవేణి మాటల్ని గుర్తు చేసుకుని మరీ అపార్థం చేసుకుంటే అనర్థమే జరుగుతుంది. అదే నా భయం అంతా. ఏం కాదులే అమ్మమ్మ, ముందు నువ్వు కాఫీ తీసుకో. నీలవేణి క్షేమంగానే ఉంటుంది. నువ్వు కాఫీ తాగత్తా. తీసుకో. సరేనమ్మా, నేను డ్యూటీకి వెళ్ళొత్తా. చూస్తూ ఉండమ్మా. ఏంటి ఇంకా కాఫీ తీసుకురాలేదు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. అత్తయ్య గారు ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నారు. మా అమ్మకి బిజినెస్ పనులు అవి ఉంటాయి కదండి. అమ్మగారు కాఫీ మీరు తీసుకోండి సార్. అమ్మా, మేము అడిగితే తీసుకురారులే, అత్తయ్య అడిగితే తీసుకొస్తారు. అమ్మకి మీకు తేడా ఉంది కదండి. ఉంది ఉంది, లేకపోతే ఈ ఇంటికి అల్లుండి ఎలా అయ్యేవాడిని? మిమ్మల్ని మీరు మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. తర్వాత చెప్తానులే. రేణుక, నువ్వు వెళ్ళు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అత్తయ్య గారు. ఏంటది? ఎంతో బిజీగా ఉండే మీరే ఉదయాన్నే లేచి పూజ పూర్తి చేసుకొని ఫోన్లో ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే మరి ఇంత పొద్దెక్కినా లేవని ఆ మేడం గారు ఇంకెంత బిజీగా ఉండుండొచ్చు అంటారు? ఎవరబ్బా మేడం? నన్నేనా? నేను నిన్నెందుకు అంటాను, పిల్లో రసగుల్లో అంటానేమో గాని మేడం అని నిన్న అప్పుడే అంత పెద్దదాన్ని ఎందుకు చేస్తాను?